నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఐబిఎస్కి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? నాకు కడుపు నొప్పి లేదు కానీ మోషన్స్ వస్తున్నట్లు ఉంటుంది, అపాన వాయువులు వస్తాయండి అని మన వ్యూవర్ శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఆ కామెంట్కు సమాధానం ఇవ్వబోతున్నాను. శ్రీనివాస్ గారు, ఆయుర్వేదంలో ఐబిఎస్ సమస్యకు సమర్థవంతమైన చికిత్స ఉందండి. ఇది జీర్ణక్రియను సమతుల్యం చేయడం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడం, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సహాయపడుతుంది. మీకు కడుపులో నొప్పి లేదంటున్నారు కానీ మల విసర్జనకు వెళ్ళాలి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నారు. ఇది వాత దోషం యొక్క అసమతుల్యతకు సంకేతం. ఈ అసమతుల్యత పెద్ద ప్రేగును ప్రభావితం చేసి అసాధారణమైన మల విసర్జనను కలిగిస్తుంది. అలాగే అపాన వాయువులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇది కూడా అధిక వాత దోషానికి సంకేతం. అధిక వాత దోషం కారణంగా గ్యాస్ ఏర్పడి పొట్ట ఉబ్బరంతో పాటు జీర్ణక్రియలో అంతరాయం కలుగుతుంది. ఐబిఎస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి అధిక వాత దోషం, బలహీనమైన జీర్ణశక్తి, ఆమం పేరుకుపోవడం వంటి అనేక కారణాలు ఉంటాయి. అధిక వాత దోషం వల్ల గ్యాస్ పెరగడం, పొట్ట ఉబ్బరం రావడం, పొడిబారిన మలం వంటి సమస్యలకు కారణమవుతుంది. బలహీనమైన జీర్ణశక్తి వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల ఆహారం ఫర్మెంటేషన్ జరుగుతుంది. దీనివల్ల వాయువు అధికమవుతుంది. ఆమం అంటే జీర్ణం కాని ఆహారం పేగుల్లో పేరుకుపోయి టాక్సిన్స్ తయారవుతాయి. వీటి వల్ల గ్యాస్, కడుపుబ్బరం, బ్లోటింగ్ ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు మనం తినే ఆహారం సరిచేసుకోవాలి. చల్లని నీరు, డ్రింక్స్ తాగడం పూర్తిగా మానేయండి. రోజు గోరువెచ్చని నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. క్యాబేజ్, బీన్స్, ఫ్రైడ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి గ్యాస్ను పెంచే ఆహారాలను మానేయండి. జీలకర్ర, సోంపు, వాము, అల్లం వంటి వాటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండండి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రాసెస్డ్, ప్రిజర్వ్ చేసిన ఆహారాన్ని దూరం పెట్టి తేలికపాటి, తాజా అలాగే వేడి ఆహారాన్ని తీసుకోండి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా తరచుగా తక్కువ మోతాదుల్లో భోజనం చేయండి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై గ్యాస్ తగ్గుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారాన్ని సమయానికి తినండి. లేట్ నైట్ తినడం మానుకోండి. కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. నెంబర్ 1, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వాయువును తగ్గిస్తుంది. నెంబర్ 2, ప్రాణాయామం చేయండి. అనులోమ్ విలోమ్, భస్త్రికా ప్రాణాయామం గ్యాస్ను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. నెంబర్ 3, తేలికపాటి నూనెతో మర్దనం చేయండి. వెచ్చని ఏరండ లేదా నువ్వుల నూనెతో కడుపుపై మర్దన చేయడం గ్యాస్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఐబిఎస్ సమస్యకు త్రిఫలా చూర్ణం, జీరకారిష్టం, తక్రారిష్టం వంటి ఔషధాలు సహాయపడతాయి. త్రిఫలా చూర్ణం పేగులను శుద్ధిని చేసి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. రాత్రి నిద్రకు ముందు 1 టీ స్పూన్ గోరువెచ్చని నీటితో దీన్ని తీసుకోవాలి. జీరకారిష్టం జీర్ణక్రియను బలపరిచి అతి వాయువును తగ్గిస్తుంది. భోజనానికి తర్వాత 2 టీ స్పూన్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. తక్రం అంటే మసాలాలతో కూడిన మజ్జిగ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణక్రియను బలపరుస్తుంది. మజ్జిగలో జీలకర్ర, సైంధవ లవణం, అల్లం పొడి కలిపి రోజుకొకసారి తాగాలి. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా వినియోగించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా వేరుగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఏ ఔషధాలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సలు చేయించుకోవాలి అన్నది అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి. వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి లక్షణాలను గమనించి మీ శరీర దోష ధర్మాలను ఆధారంగా చేసుకొని వైద్యం సూచిస్తారు. మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి లేదా కాంటాక్ట్ అస్ అని ఉన్న దగ్గర నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. శ్రీనివాస్ గారు, ఐబిఎస్ ఒక దీర్ఘకాల సమస్య.
దీన్ని అధిగమించి శాశ్వత ఉపశమనం పొందాలంటే అనుభవం ఉన్న వైద్యుల పర్యవేక్షణలోనే సాధ్యమవుతుంది. అందులో ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీకు ఈ వైద్యం సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి. మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మిగతా వ్యూవర్స్ కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదాం అనుకుంటే మీ ప్రశ్నను కింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీ సమస్యకు సరైన వైద్యం ఏంటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాము. ఈ వీడియోను లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. ధన్యవాదాలు.